శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వేదాంత పంచదశి 13వ పాదం 10/5/25 సద్వస్త్వధిక వృత్తిత్వాద్ధర్మి వ్యోమ్నస్తు ధర్మత సద్వస్త్వధిక వృత్తిత్వాద్ధర్మి వ్యోమ్నస్తు ధర్మతాత్ అధివృత్తిత్వాత్ అధిక అనేక పదార్థాలలో వృత్తిత్వాత్ ఉండటం వల్ల సద్వస్తు సత్పదార్థం అనేక పదార్థాలు ఉండటం వల్ల పరమాత్మ ధర్మి ప్రధాన వ్యోమ్నః ఆకాశానికైతే ధర్మత ఒక్క స్థలంలో మాత్రమే ఉండటం గుణత్వం మాత్రమే కాదు. సత్వం ఆకాశానికి ధర్మమని తలవటం అనేది భ్రాంతి అని సకారణంగా ఇప్పుడు నిరూపిస్తుంది. లోక దృష్టి అంతా అలాంటిదే అని అనుభవపూర్వకంగా దీని యథార్థ స్థితి అంటే ఆకాశం ధర్మం అనేటువంటి స్థితి సాధించటానికి వీల్లేదని తలంచద్దు. అది సామాన్య వ్యవహారాన్ని ఆశ్రయించి చెప్పబడిందే కానీ మరొకటి కాదు. విచారిస్తే ఈ విషయం సుఖంగానే నిర్ణయించవచ్చు. ఎలా అంటే లోకంలో ఒక న్యాయం ఉంది. అనేక పదార్థాలలో ఏది అనేది వర్తిస్తే ఉంటుందో అది ప్రధానమని, ఏది ఒక స్థలానికి మాత్రమే పరిమితమై ఉంటుందో అది గుణమని చెప్పదు. భూమ్యాది పదార్థాలు రూపరసాది బహుగుణాలలో అనువర్తింపబడుతున్నాయి. వాటికి రూపం, రసం, గంధం, స్పర్శం అనే మొదలైన గుణాలు ఉంటాయి. ఆ రూపాదులు మాత్రం అలా అనువర్తించటం. ఒకవేళ వాటిలో ఆ రూపాదులు కొన్ని 1-2 భూతాలకు అనువర్తించిన అన్నీ కూడా అలా ఉండవు. అలా అనువర్తించిన అయినా కూడా భూమి మొదలైనవంటే లాంటి అధికంగా అనువర్తించటం. ఇలాంటి సందర్భాన్ని విమర్శించి లోకులు బహుస్థలాలలో అనువర్తించిన వాణిని ప్రధానాలని, స్వల్ప స్థలాల్లో మాత్రమే ఉండే వాటిని గుణాలని చెబుతున్నారు. కనుక రూపాదులు భూమ్యాదులకు గుణాలు గుణాలు అనటం సుప్రసిద్ధం. కనుక ఈ న్యాయాన్ని అనుసరించి చూస్తే అనేక భూతాలలో అనువర్తించి ఉండేది అవటం చేత సత్పదార్థం ప్రధాన ధర్మి. అలా ఉండనిది అవటం చేత ఆకాశం ఒక ధర్మం మాత్రమే. కనుక లౌకిక యుక్తులైనా కొంచెం బాగా ఆలోచిస్తే ఈ భేదాభిప్రాయం ఏమిటో అర్థమై ధియా సతః ప్రతికారే బ్రూహి వ్యోమకిమాత్మకం ధియా సతః పృథుకారే బ్రూహి వ్యోమకిమాత్మకం. ధియా బుద్ధితో సత్పదార్థం కర్మార్థంలో షష్ఠీ విభక్తి. పృథక్కారే అంటే వేరు చేస్తే వ్యోమ ఆకాశం, కిమాత్మకం ఏ స్వరూపం కలదో బ్రూహి చెప్పు అంటుంది. అద్వైత శృతి అర్థం ప్రకారం అంటే వేదార్థం ప్రకారం సిద్ధింపలేదు అనుకో. కొంచెం విచారించి సర్వాన్ని విచారిస్తే అంతా స్పష్టం. రూపం భూమ్యాదులకు ధర్మమే అయినా దానికి ప్రత్యేకమైన రూపం ఉన్నది. నేత్ర ఇంద్రియాల చేత మాత్రమే గ్రహింపబడటం అనే ప్రత్యేక స్వభావం దానికి. అలా అవటం చేత దానికి ప్రత్యేకంగా నిరూపించవచ్చు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఆకాశముని ప్రత్యేకంగా నిరూపించటానికి వీలుదే. బుద్ధి బలం చేతనే ఆ సత్పదార్థాన్ని విభజిస్తే కేవల ఆకాశానికి
స్వరూపం ఏదవుతుంది చెప్పగలవా అంటే చెప్పలేదు. అవకాశాత్మకం తచ్చేదతస్తత్వ అసత్ సత్తదితి దించతాం భిన్నం సతో సచ్చనేతి వక్షిచేద్వాహతి స్తవా. తత్ ఆకాశం అవకాశాత్మక అవకాశ స్వరూపమైంది ఇది చేత్ అంటావా? తత్ అది అసత్ అసద్రూపమైంది ఇది అని చించతాం నిశ్చయింపబడుక. సతః సత్పదార్థం కంటే భిన్నం వేరైన అసత్ చన అసత్పదార్థం కాదు ఇది అని వక్షిచేతి చెప్పుతావా అంటే సవా నీకు వ్యాహతి వాక్యభంగం వస్తుంది. అంటే ఏమిటి తాత్పర్యం? సత్పదార్థాన్ని వేరు చేసిన ఆకాశానికి ప్రత్యేక స్వరూపం ఉంది, దానికి అవకాశం స్వరూపమే కదా అని అంటావా? అది బాగానే అంత మాత్రం వల్ల ఆకాశానికి ప్రత్యేక స్థితి అనేది సంభవించదు. సత్పదార్థానికి వ్యతిరిక్తమైనది అంతా సత్పదార్థమే కావాలి అనటం అనేది నిస్సంశయం కదా. సత్పదార్థానికి వ్యతిరేకమైందంతా కూడా అసత్పదార్థమే కావాలి అనేది ఒక నిస్సంశయమైన మాట ముందే చెప్పారు. సత్పదార్థం కంటే భిన్నమైన అసత్పదార్థం కాదు అంటాం కుదరదు. లోకంలో ప్రతి విషయాన్ని రెండుగా మనం విభజించి చూడచ్చు. మంచి చెడు, సుఖం దుఃఖం మేలు ఇలాంటివి నియత విభాగాలై ఉన్నాయి. ఇందులో వస్తు స్వరూపాదుల భేదాలు ఎన్ని ఉన్నా వాటితో అవసరం లేకుండా ప్రతి పదార్థాన్ని ఒక విధంగా కాదని నిరూపింపబడితే నియమితంగా మరొక పదార్థం కలది అవుతాయి. పదార్థాలు పరస్పరం ఎలాంటి భేదాలు కలవి అయినా మంచివి కావని నిరూపింపబడితే నియతంగా చెడ్డవే అవుతాయి. కనుక సుఖకరాలు కావని నిరూపింపబడితే దుఃఖకరాలు కింద లెక్క. శీతలాలు కావంటే ఉష్ణాలు, చల్లనివి కాదంటే వేడి అని, అలాగే మేలు కాదంటే కీడు అని. కనుక సదసద్విభాగం కూడా అలాంటి. సర్వ ప్రపంచాన్ని మేలిమి లేమి అని రెండు విధాలుగా, కలిమి లేమి అనే రెండు విధాలుగా విభజించదు. కనుక ఏ పదార్థం ఇది సద్రూపం కాదు అంటే కలది కాదు అని నిరూపించబడుతుందో అది నియమితంగా లేనిదే కాదు. కనుక సత్పదార్థం కంటే భిన్నమైన అసత్పదార్థం కాదు అంటంలో యుక్తియుక్తం కాదు. నీ ఆర్గ్యుమెంట్ అక్కడ పని. కనుక అప్పుడు చెప్పిన వాక్యాన్ని నువ్వు చెప్పిన వాక్యానికే భంగం. కనుక ఆకాశానికి అవకాశ స్వరూపం ఉన్నప్పటికీ అది అసత్ రూపమే. నామరూపాలు భ్రాంతి చేత మాత్రమే సత్పదార్థాలు కల్పింపబడ్డాయి అని, నామరూప భిన్నమైన పదార్థమే లేదని ఇదివరకు మనం చెప్పుకున్నది. కనుక ఈ విధంగా ఆకాశం అద్రూపమే, రూపం లేనిదే అని తేలటం చేత అది ఊరక ఉన్నట్లు మాత్రమే అనిపిస్తుంది. అప్పుడు సద్రూపం ఒక్కటే మిగులుతుంది, పరమాత్మ. కనుక అద్వైత శృతి అర్థం అనుభవం కూడా దీనివల్ల మనకి అర్థమైంది. అది నిశ్చయం అని గుర్తుపెట్టుకో. భాతీతి చేద్భాతు నామ భూషణం మాయికస్య తత్ యదసద్భావ సమానం తన్మిథ్యా స్వప్న గజాదివత్. భాతి ఈ ఆకాశంలో ఉన్నట్లు ప్రకాశిస్తోంది. ఆకాశం ఉన్నట్లుగా చంద్రుడున్నాడు, తారలున్నారు, నక్షత్రాలు అన్నీ. ఇది చేతనంటావా? భాతు నామ
ప్రకాశింప నీకేం సొంపుపోయింది. సత్ ఆ ప్రకాశం మాయికస్య మాయావాది భూషణం అనుకూలమే కదా. మాయ ఉంది అని చెప్పేవాడికి అది అనుకూలం. అలా ప్రకాశించటం వల్ల వాదానికి భంగమే రాదు. ఏది అసత్ లేనిది అయినా భావమానం ప్రకాశిస్తోందో, భాసమానం ప్రకాశిస్తోందో తద్ అది స్వప్న గజాదివ కలలు మనకు కనపడి ఏనుగు మొదలైన వాటిలాగా మిథ్యా మూడు కాలాలలో లేందే లేక అనిర్వచనీయమైందే. అనిర్వచనీయం అంటే కలది కానీ లేదని కానీ నిరూపించటానికి వీల్లేదు. ఉందని చెప్పలేవు, లేదని చెప్పలేవు. కనుక కేవలం ప్రకాశమే అని తెలుసుకోవాలి. ఇలా చెప్పిన అద్వైత శృతి యొక్క అర్థం తేలటం లేదు. అంటే శృతిలో వేదంలో చెప్పిన అద్వైతలో చెప్పినటువంటి అద్వైత భావన తెలియటం లేదంటున్నారు. మీరు పై చూపింది సామాన్య యుక్తి, కానీ అది నియతం కాదు, అంటే కండిషన్ కాదు. కీడు కాదు అని నిరూపించిన పదార్థాలు కొన్ని మేలు కూడా, లేదా కొన్ని మేలు కీడు రెండింటినీ కూడా కలిగించి కూరకుండా, ఇది ప్రత్యక్షాదుల వల్ల ఇతర ప్రమాణాల వల్ల మనం నిర్ణయించాం. అలాగే ఇతర ప్రమాణాలేవి విరుద్ధాలు కానప్పుడు మాత్రమే పై న్యాయం అన్వయించాలి. కానీ సర్వకాలాలలో కనుక సత్పదార్థం కాకపోయినంత మాత్రంతో ఆకాశం అసత్పదార్థం అవటానికి వీలు లేదు. అసత్పదార్థమైన కనపడకుండా పోవాలి. అసత్పదార్థం అంటే కనపడకుండా ఉంది, కానీ ఆకాశం కనపడుతోంది కనుక ఆకాశం ప్రత్యక్షంగా చూస్తుంది. కనుక ఇది సత్పదార్థం కాకపోయినా కలది అని చెప్పటంలో విరోధం ఉండదు అంటావా వినవయ్యా? నీ సందేహం కలగాల్సిన పల్లె నిజంగా శూన్య రూపం అయిన కనపడే పదార్థాలు అనేకాలు, ప్రత్యక్షమంతా యథార్థమే కావాలని నియమం కండిషన్ లే. కలలో పురుషుడు అస్వాదులను చూస్తాడు అంతం ప్రత్యక్ష, అందరి చేత అనుభూతం, అందరికీ తెలుసు. అప్పుడు స్థూల శరీరంతో సంబంధం లేదు. దాన్ని నరుగుతున్నా తెలియరాదు కదా. స్థూల శరీర సంబంధం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో కనబడే పదార్థాన్ని సత్యాలుగా తలుస్తున్నారు అంటం నిర్వివాదం. కనుక కలలో మనకు మనస్సొక్కటి తప్ప మరి ఏదీ లేదనడం సర్వసాధారణ విషయం. కనుక కలలో ఏనుగులు లేవని చెప్పి తీరాలి. ఇంతవరకు వివాదం లేదు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం ఉపయోగించి లేనివి కనబడనివి కనుక స్వప్నంలోని ఏనుగులు మొదలైన యథార్థాలు కావాలి అని పట్టుబడతావా అనుకున్నారు. అలాగే ఈ యుక్తి వలన ఆకాశానికి సత్యత్వం ఉంది అని సాధించటానికి వీలు. ఏ పదార్థం లేనిదైనా ఏ పదార్థం లేనిదైనా ప్రకాశిస్తూ ఉంటుందో అది మిథ్య. త్రికాలాలలో లేకయే ఉన్నట్లు తోస్తుంది. కనుక ఆకాశం మిథ్య, అది త్రికాలాలలో లేదు. ఇది ప్రకాశింపని నీకే నష్టం లేదు, నేను దాన్ని కాదంటాను. అజ్ఞాన ప్రభావం వల్ల అలా లేనిదైన ప్రకాశిస్తోంది అని మాత్రమే చెప్పు. కనుక ఈ ఉద్భావించినటువంటి దూషణం మా పక్షంలో భూషణమే అవుతోంది మాకు. ఇది కూడా మాయా ప్రభావంతోనే వర్ణిస్తోంది కదా. కనుక పైన వర్ణించిన విధంగా యుక్తులచే అద్వైత శృతి సిద్ధించిందంతంలో ఏమాత్రం తేడా.
జాతి వ్యక్తి దేహి దేహౌ గుణద్రవ్యే యథా పృథక్ ఏ యత్సతోస్తథైవాస్తు సార్థక్యం కోత్ర విస్మయ. జాతి వ్యక్తి, జాతులు వ్యక్తులు. జాతి అంటే ఆకారం, వ్యక్తి అంటే ఆకారం గల పదాలు. గోవు యొక్క ఆకారం గోజాతి అనగన్న. ప్రత్యేక గోవులకు గో వ్యక్తులని పేరు. దేహి దేహం, దేహి దేహం కూడా. గుణద్రవ్యే రూపాది గుణాలను, పృథివ్యాది ద్రవ్యాలు యథా ఎట్లు పృథక్ భిన్నంలో ఎప్పుడూ పరస్పరం విడవబడకుండావి అయిన భిన్నాలై ఉంటాయో వియత్సతో ఆకాశ సత్పదార్థాల సార్థక్యం భేదం తథైవ అలాగే అస్తు అయితే అవని. అత్ర ఈ విషయంలో విస్మయ ఆశ్చర్యం కహ ఎందుకుంది? నియమంగా పరస్పరం విడవక ఉంటుందని అన్నంత మాత్రం చేత భేదం కలగదని నిర్ణయించటానికి లేదు. లోకంలో అనేక స్థలాలలో ఇలాంటి వాటిలో తేడాలు భేదాలు కలవు. జాతి వ్యక్తిని విడిచి కాదు, వ్యక్తి జాతిని విడిచి కానీ ఉండలేడు. జాతి అంటే నియమితమైనటువంటి ఒకనొక ఆట. వ్యక్తి అనగా అది గల పద. గోజాతిని విడిచి ఒక్క గోవైనా ప్రత్యేకంగా ఉంటుందా? గోవును విడిచి జాతి ఉంటుందా? గోజాతి అనగా గోస్వరూపం కనుక అది లేదే గోవే కాదు. అలాగే విలువని సంబంధం కలవి అయిన జాతి వ్యక్తులు పరస్పర భిన్నాలై ఉంటాయి. ఇక్కడ జాతి వ్యక్తి పదాలు పర్యాయ పదాలు కాకపోవడం, జాతి సర్వ గోవులలో ఉండేది అంటే వ్యక్తి యొక్క పిండంలో మాత్రమే ఉంటుందని భేదంతో భావించదు. పరస్పర భేదం కలదంటాని జాతి కంటే భిన్నం అంట కారణం. అలా దేహధారి దేహాన్ని ఎప్పటికీ పరస్పరం చెలించి ఉండలేవు. జీవుడు స్థూల దేహాన్ని విడిచిన సూక్ష్మదేహాన్ని వదలడు కదా. అలాగే స్థూల దేహాన్నైనా అప్పటికి విడచటమే కానీ తక్షణమే మరొక దాన్ని అంగీకరిస్తూనే ఉంటాడుగా, ఇంకో దానిలోకి మారాలి. అలాగే గుణం ఎప్పటికీ ద్రవ్యాన్ని వదిలిపెట్టదు, పరిచయించిన దానికి ప్రత్యేకంగా నిలకడ లేదనేగా అర్థం. కనుక ద్రవ్యాన్ని గుణాన్ని విడవదు. దాన్నప్పుడు ద్రవ్యత్వమే లేదుగా. బుద్ధోపి భేదో నో చిత్తే నిరూఢిం యాతి చేత్తదా అనైకాగ్ర్యాత్ సంశయాద్వా రూఢ్య భావోప్యతేగవద అప్రమత్తో భవధ్యాన దాద్యేన్యస్మిన్ వివేచనం కురు ప్రమాణయుక్తిభ్యాం తతో రూఢతమో భవేత్ మళవ్. బుద్ధో అపి భేదో నో చిత్తో నిరూఢిం యాతి చేత్తదా అనైకాగ్ర్యాత్ సంశయ ద్వారూఢ్య భావోస్యతే వద అప్రమత్తో భవధ్యాన దాద్యేన్ యస్మి వివేచనం కురు ప్రమాణయుక్తిభ్యాం తతో రూఢతమో భవేత్. భేద ఈ ఆకాశ సత్పదార్థాల భేదం. బుద్ధ అపి తెలుసుకొనబడిన చిత్తే మనస్సులో నిరూఢిం దారుఢ్య నయాతి చేత్ పొందటలేదంటావా? తదా అప్పుడు వద చెప్పవయ్యా. ఏ నీ అస్య ఈ విషయం యొక్క రూఢ్య భావ
దార్ఢ్యమైనటువంటి భేద మనస్సు స్థిరపడకుండా అనైకాగ్ర్యా చిత్త ఏకాగ్రం లేకపోవటమే కదా. సంశయాత్వ సందేహం తీరకపోవటం వల్ల అజ్జి చిత్తే ఏకాగ్రం కాకపోవటం వల్లనే ఇట్టి దార్ఢ్యం కలగకుండా ఉంటే ధ్యానం వల్ల ఈ విషయాన్ని అనేకసార్లు ఏకాంతంలో స్మరించటం వల్ల అప్రమత్త ఏకాగ్రచిత్తుడవు భవాక. ఈ నిశ్చితార్థం అనేకసార్లు స్మరించి అందులో ఏకాగ్రత కలుగుతుంది స్మరిస్తే. అస్మిన్ రెండవది ఉంటే సంశయం వేడకపోతే ప్రమాణయుక్తిభ్యాం వేదవాక్యం చేత స్వాను అనుభవం చేత వివేచనం వివాచారాన్ని కురు చెయ్యి. ఆ తర్వాత రూఢతమ ఈ భేదం మిగుల దృఢమైంది భవేత్ అవుతుంది. ఇలా చెప్పినా ఇది మనస్సులో నిలబడటం లేదు గురుజీ, కనుక ఇది చక్కని సిద్ధాంతం కాదేమో అనే అనుమానం కలుగుతుంది అంటావా? అది అబద్ధం, యుక్తం కాదు. ఈ విషయం నిర్వివాదమని స్వానుభవం చేతనే నిరూపించాం మనం. అనుభవం చక్కంది కాకపోయిన సిద్ధాంతాన్ని అలాంటిదే కావాలి. అనుభవం సరైందైతే సిద్ధాంతం కూడా సరికాకపో స్వానుభవం ఎవ్వడూ కాదనలేడు కదా. ఇట్లా అయిన మనస్సు నిలవకుండా ఉందేమిటి అంటావా? దానికి కొంత కారణం అనాది నుండి ఆకాశ బ్రహ్మల అభేదం. ఈ అభేద స్వరూపం ఇదివరకు చూపుచుండిన భ్రాంతి మనస్సులో, దానివల్ల అది మనస్సు వ్యవహార విషయాలు గ్రహించినంత తేలిక పారమార్థిక విషయాలను గ్రహించలే, తడపడాయిస్తుంది. కనుక మనస్సు దీని యందు ఏకాగ్రత చెందదు. అలాగే భ్రాంతి అధికమై ఉండటం వల్లనే అనుమానాలు తీరవు. ఈ కారణం వల్ల మాత్రమే ఈ సిద్ధాంతం దృఢం కాకుండా. కనుక తత్వం కావాలి, తెలుసుకోవాలి అంటావా? వీటిలో ఏది నీకు బలవంతమే సిద్ధాంత దారుఢ్యాన్ని కలిగింపకుండా ఉందో విచారి దాన్ని విస్తరించు, వ్యాపించు. మనస్సుకు ఏకాగ్రత కుదురుతుంటే అనేక రకాల సిద్ధాంతార్థాలు ధ్యానిస్తూ నిధి ధ్యానం ఆచర్యం. సంశయాలు మళ్ళా ఉద్భవిస్తే నశించకుండా శాస్త్రయుక్తులచే అనేక సార్లు దాని గురించి చింతన చేయి, విచారించి. అనేక సార్లు శ్రవణ కూడా చెయ్యి. పెద్దలు చెప్పే మాటలు శ్రవణంలో నిధిధ్యాస వలన స్వరూప తత్వ వివేకం అంత సిద్ధాంత దారుఢ్యం కలుగుతుంది. ధ్యానాన్మానాద్యుక్తితోపి రూఢే భేదే వియత్సతో న కదాచిద్వియ సత్యం తద్వస్తు ఛిద్రవన్న చ. ధ్యానాత్ ధ్యానం వల్ల అంటే నిధి ధ్యానాల వల్ల, మనాత్ ప్రమాణం వల్ల, వేద సిద్ధాంతాన్ని గ్రహించటం వల్ల, ఇదే శ్రవణం. యుక్తి యుక్తి వలన, యుక్తి చేత నిర్ధారణ చేయటం వల్ల, అదే మనన. వియత్సతో ఆకాశ పదార్థాల భేదే భేదం రూఢే సతి నిరూఢం కాగానే వియత్ ఆకాశం కదాచిత్ ఎప్పటికీ సత్యం సత్యమైంది నా కాదు. సద్వస్తు సత్పదార్థం ఛిద్రవత్ చ రంధ్రం కలది. రెండవ పదార్థం ఉండటం చేత పరిచ్ఛిన్నమై, పరిచ్ఛిన్నమంటే సర్వవ్యాపకం కానిది, అది కానేరు. ఇలా శ్రవణ మనన నిధి ధ్యాస వల్ల ఆకాశ సత్పదార్థానికి గల భేదం మనస్సులో దృఢమైతే అప్పుడు ఆకాశం ఎప్పటికీ లేనిదే అవుతుంది. సత్పదార్థాన్ని సర్వ పరిపూర్ణం
అద్వితీయంగా కనుక సృష్టికి పూర్వంలోనే సృష్టి కాలంలో కూడా సత్పదార్థం ఒక్కటే. సృష్టి అంతా ఉన్నట్టు తోచేది కానీ ఉన్నది కాదు. యస్య భాతి సదా వ్యోమ నిస్తర్వోల్లేఖపూర్వకం సద్వస్త్వపి విభాత్యస్య నిశ్చిద్రత్వ పురస్సరం వాసనాయాం ప్రబుద్ధాయాం వియత్సత్యత్వదాత్మవాదినం సన్మాత్రాబోధయుక్తం చ దృష్ట్వా విస్మయతే బుధః. పైన చెప్పబడిన సర్వాన్ని నిర్ణయించుకొని సిద్ధాంత పదార్థానికి చెందిన మహాత్ముడికి జ్ఞస్య అంటే వ్యోమ ఆకాశం సదా ఎప్పుడు నిహి పూర్వక నిస్తత్వ నిరాత్మకంగా అభావంగా ఉల్లేఖ గ్రహించటం చేత పూర్వకం ముందుగా భాతి ప్రకాశిస్తున్నటువంటి ప్రత్యక్షంగా తలపడు సద్వస్తువు అని సత్పదార్థం కూడా అస్య ఈ జ్ఞాని నివరం నిశ్చిద్రత్వ రంధ్రం లేకుండా ఉండటం చేత సర్వవ్యాపకం అవ్వటం చేత పురస్సరం ముందుగా సర్వవ్యాపకత్వంతో ఉండటం చేత విభాతి ప్రకాశిస్తోంది. బ్రహ్మాన్ని సర్వవ్యాపకంగా చూస్తూ వాసనాయం ఈ దృఢ అనుభవం వల్ల కలిగిన సంస్కారం ప్రబుద్ధయాం సత్యాం అభివృద్ధి చెందితే వియత్ ఆకాశము యొక్క సత్యరూపాన్ని వాదించేటువంటి వాణ్ణి సత్యుక్తం సన్మాత్ర సర్వాన్ని సత్పదార్థమే అని అబోధ తెలుసుకుపోవటంతో అజ్ఞానంతో యుక్తంచా కూడినట్టి దృష్ట్వా చూసి బుధ పండితుడైన విస్మయే ఆశ్చర్య. అజ్ఞాని తనకు గల సంస్కారం వల్ల నానా ఆకాశ తత్పదార్థాల భేదాన్ని గురించి చెప్పినప్పుడు ఎలా ఆశ్చర్యాన్ని పొందుతాడు, అలాగే జ్ఞాని కూడా ఆకాశ సత్పదార్థాల అభేదాన్ని ఎప్పుడు చెబుతూ దాని ఆశ్చర్యాన్ని పొందు. ఈ విధంగా శ్రవణాదుల చేత ఆకాశ సత్పదార్థం కల భేదాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ జ్ఞాని సామాన్యుడిలా సర్వ వ్యవహారాలను ఆదరిస్తున్న బంధాన్ని విచారిస్తే ఈ పంచభూతాలు వాడి వలన జనించిన భౌతికాలు కూడా పై న్యాయాన్ని అనుసరించే శూన్యాలే అవుతాయి. కనుక ఏమి వాడిని బంధింపదు. వాడికి ఈ ఆకాశం కనపడినప్పుడు అది సత్యంగా అనిపించదు. ఆకాశం వల్లే అన్ని సత్యాలుగా తోపవు అనిపించవని అలా తోసిస్తే కదా వాడిలో రాగద్వేషాలు కలగటం. అజ్ఞాని వలని వీరికి ఆకాశం కనపడిన స్వప్న గజాదులలో కలలో కనపడే జంతువుల తోస్తూ అసత్యాలుగా తోస్తూ సత్యమని కొద్ది కూడా వాడికి సత్పదార్థాన్ని సర్వవ్యాపకమని తోస్తోంది కాదు, ఎప్పటికీ పరిచ్ఛిన్నంగా అనిపి. ధ్యానం వల్ల నీ తలంపులు దృఢాలు అయితే ఆ తర్వాత అజ్ఞాన స్థితిలో ఉన్న భావాల వలని పరమార్థ భావనలు మనస్సులో నెలకొని అప్పుడు జ్ఞాన ప్రసంగాలు అజ్ఞానికి అద్భుతంగా అయినట్లే అజ్ఞాన ప్రసంగాలు జ్ఞానికి అద్భుతావకాలు. అలాంటి దార్ఢ్యం కలిగి తినవాడు జీవించి సర్వ సంసార బంధాల నుంచి విముక్తుడై ముక్తుడవుతాడు. చేతన జడ రూపమైన సర్వ ప్రపంచ ఈ యుక్తితో
సత్పదార్థమాత్రంగా చూడటమే పరమార్థ ధర్మం, పరమాత్మం చూడటం. అదే కదా ముక్తి. భ్రాంతి చేత సర్వ ప్రపంచాన్ని తనకు ద్వితీయంగా భావించి నేను వేరు ప్రపంచం వేరన్నట్టు రాగద్వేషాలు కొని తదర్థం బహువిధ కర్మల ఆచరి దానికోసం అనేక పనులు చేస్తూ వాటి వల్ల సుఖదుఖాలు చెందినట్టు చేస్తాడు. మోహితుడై ఉండటమే కదా ఈ బంధానికి కారణం. అక్కడే బంధాలు లేకపోతే అద్వితీయం కాదు. ఏకమాకాశమిథ్యాత్వే సత్యత్వే వాజితే న్యాయేనానేన మాయా వాయువేదః వాయువాదేః సదంస్తు ప్రవిచ్యతాం. ఏవం ఈ విధంగా ఆకాశము యొక్క మిథ్యాత్వం అసత్యత్వాన్ని, సత్యత్వత్వే సత్పదార్థము యొక్క సత్యస్వరూపాన్ని సంస్కార రూపంగా దృఢం కాగానే అనేనా ఈ విచారణలు న్యాయేన యుక్తులతో జాతేన వచనాలతో సద్వస్తు సత్పదార్థం వాయువాదే వాయువు మొదలైన భూతాలను ప్రవిచ్యతాం విభాగింపబడు కాక విచారణను ఇలాగే సత్పదార్థం వాయువాది భిన్నాలుగా నిశ్చయిస్తుంది. మిగతా విషయాలు రేపు తెలుస్తుంది.